ఒంగోలు నగరంలోని 25వ డివిజన్ నందు గాంధీ రోడ్ నందు స్వర్ణకారులు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని బొమ్మ నందు 26వ డివిజన్ గాంధీ రోడ్ నందు గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని బొమ్మ నందు గాంధీ రోడ్లోని గీతా మందిరం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుని బొమ్మ నందు మరియు 23వ డివిజన్లోని పత్తివారి వీధిలోని వినాయకుని బొమ్మ నందు పూజా కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ రావు. भगवान की जय जय बोलो, गणेश महाराज की जय बोलो, गणपति महाराज की जय जय अंटुंडु अय्या गणपయ్యకు అదిగా వస్తుండు గజరాజు వస్తుండు కన్యమూల మహాగణపతి బంగారు బాల గణపతి. भगवान की जय जय बोलो, गणेश महाराज
ఒంగోలు రికార్డు మెజార్టీతో గెలిచిన శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ గారిని కూర్చున్నాం. అదేవిధంగా ఏఎంసీ మాజీ చైర్మన్, అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ శంకరాచార్య గారిని, ఒంగోలు సీఎం కుమారి రవిచంద్రరావు గారు, శశిభూషణ్ గారు పేరు, సంజయ్ గారు, వైలటి పవన్ గారు, పిఎస్ అజయ్ గారు అన్ని నేర్పించిన దళపతి శ్రీరామూర్తి గారు, మన యువకులు ఆయన వయసు వచ్చిన వాళ్ళందరినీ కూడా వేదిక తీరాల్సిగా కూర్చున్నాం. ఇంకొద్ది క్షణాల్లో పూజ స్టార్ట్ అవుతుంది. మన యువ నాయకులు దళపతి గారికి నువ్వే చదివే మంత్రాలు జరుగుతున్న కార్యక్రమానికి గౌరవ పెద్దల గౌరవ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు మన ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారికి స్వాగతం పలుకుతారు. వాళ్ళ గోల్డ్ శిశు వారు, అది తాతాప్రసాద్ అధ్యక్షులు, సెక్రటరీ రమేష్ గారు, పూర్వ మాజీ అధ్యక్షులు గౌరవ తెలుగుదేశం సీనియర్ నాయకులు కొల్లిపల్లి సురేష్ గారు, మరియు కమిటీ బృందం వెయిట్ చేస్తారు, యూత్ అంతా వెయిట్ చేస్తున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. పూజ ఓం స్వామినః, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మదోక్షయాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం హరిః శ్రీకృష్ణాయ నమః, ఓం అస్య యజమానస్య గోత్రోద్భవస్య స్వామినః జనార్దన్ రావు నామధేయస్య ధర్మపత్న్యాః నాగసత్యలతా నామధేయస్య సహ అనీషా లక్ష్మీ నామధేయస్య తనూజా లక్ష్మీ నామధేయస్య అస్య పిత్రస్య వెంకటకృష్ణారావు నామధేయస్య రత్నమ్మ నామధేయస్య సహ కుటుంబస్య సభాంతరస్య క్షేమస్థితిర్య విజయ అభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థమస్య మాత్రస్య పిత్రస్య శరీర సంపూర్ణ ఆయురారోగ్య ప్రాప్త్యర్థం పుత్రస్య జనరంజక పరిపాలన యోగ్యతా ప్రసిద్ధ్యర్థం స్వామినః విశేషతః ఆరాధనపూర్వక అర్చనం కర్మ కరిష్యే. ఓం గణానాం త్వా గణపతిం నమామహే కవిం కవీనామస్తమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోత విశ్రీదసాదనో. ఓం గణపతయే నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ స్వామినే నమః. తచ్చమ్యావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాదవేషజం సన్నో అస్మద్విమదే సిద్ధదుష్వతే. ఓం శాంతి శాంతి శాంతి. కెమెరాలో వస్తుంటే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవర్ధమూర్తయే నమో నమః. జయ బోలో గణేష్ మహారాజ్ కే. ఈరోజు అందరూ కొద్దిగా అత్యధిక మెజార్టీతోటి ప్రకాశం జిల్లాలో ఒంగోలు నియోజకవర్గం నుంచి కనివిని ఎరిగిన రీతిలో మంచి అత్యధిక మెజార్టీతో గెలిచి రెండోసారి గెలిచిన సందర్భంగా మొట్టమొదటి వినాయక చవితి గాంధీ రోడ్లో ఇదే రావడం, గెలిచిన తర్వాత కూడా వారు ఇదే రావడం. ఇందాక ఎంపీ గారు వచ్చారు, ఆయన కొన్ని కాలం వల్ల నెల్లూరు వెళ్ళాల్సి పూజ చేసుకుని వెళ్ళారు. అదేవిధంగా ఈరోజు మన కోసం అక్కడ ఎంత పనుల్లో కూడా ఎంత ఒత్తిడిలో ఉన్నా కూడా ఇక్కడికి రావాలి, గాంధీ రోడ్డుకి రావాలనే ఒక ఆకాంక్షతోటి జనార్దన్ గారు ఎంతో శ్రమతో కూడి చాలా వర్క్ ఉంది అక్కడ. బాబు గారు మన ముఖ్యమంత్రి గారు చాలా వర్క్ చెప్పినా కూడా వినాయక చవితికి గాంధీ రోడ్లో మొట్టమొదటి ప్రోగ్రాం అని రావాలని ప్రయాసం ఇక్కడ వచ్చినందుకు ముందుగా వారికి
గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున మరీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ టైంలో కూడా మా వాళ్ళందరూ ఉన్నారు. మేము పదే చెప్తూనే ఉన్నాం. సార్ యాక్చువల్గా నాకు మధ్యాహ్నం చెప్పడం ప్రసాద్ 3 బయలుదేరుతున్నాడు. అనుకునే విధంగా పార్టీ ఆఫీస్లో పని ఒత్తిడి వల్ల లేట్ అయ్యి ఒక విధంగా ప్రోగ్రాం కూడా జరిపించడానికి కాదు అని మేము పోరాడి తప్పనిసరిగా రావాలని చెప్పినందువల్ల ఎంతో వేరే పరిస్థితి ఈరోజు ఇక్కడికి వచ్చేది మా సంతోషం. ఎందుకంటే ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ కార్యక్రమం విజయవంతమైతే ఎంతో కమిటీ సభ్యులకి కానీ అందరికీ చాలా బాగుంటుంది. అనుకున్న అతిథులు వచ్చినట్లయితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఒక చిరు సత్కారాలు చేసిన తర్వాత ఇప్పుడు చాలా ఆనందంగా ఉందండి. ఇవాళ కొద్దిగా లేట్ అయినా లేటెస్ట్గా మా ఎమ్మెల్యే గారు డైనమిక్ ఎమ్మెల్యే గారు విజయించిన దానికి చాలా ఆనందంగా ఉంది. 34,000 మెజార్టీతో ఒంగోలులో కని విని ఎరుగని మెజార్టీతో గెలుపొందిన మా జనార్దన్ గారికి ఆ వినాయకుడి ఆశీస్సులు బాగా ఎక్కువగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా నాయకులు రామచంద్ర జనార్దన్ గారు రావడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఎంత లేట్ అయినా మన కార్యకర్తలు కానీ మన వాళ్ళు కానీ బంగారు పథకాలు కానీ అందరూ కూడా చాలా సమయంలో వేసి ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మా యువ నాయకులు, మా గురువులు, చిన్నప్పటి నుంచి చదువుతో పాటు అన్ని నేర్పించిన గురువులు చిరామూర్తి గారిని సన్మానించాల్సిందిగా రమేష్ గారిని సురేష్ అన్న అదేవిధంగా మా అసోసియేషన్ కి ఫస్ట్ నుంచి వెన్నుదొగ్గా ఉంది. అంటే వెన్నట్టు నాయకులు, వైస్ నాయకులు, మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీ ఎక్కల తులసరా గారిని కూడా సన్మానించాల్సిన రమేష్ గారు ఒక నిమిషం తులసిరావు గారు అంటే మా కళ్యాణ మండపానికి అసోసియేషన్ కళ్యాణ మండపానికి ఆ రోజు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. ఎంతో మా అసోసియేషన్ ఆ రోజు ఎంతో సహాయ సహకారాలు అందించారు. అందుకని ఆయన మా బంగారు గొడ్ల వాళ్ళకందరికీ చాలా ఇష్టమైన వారు. అదేవిధంగా ఇప్పుడు మా మున్సిపల్ సురేష్ అన్న ఎమ్మెల్యే గారికి అడ్డం అన్న సురేష్ అన్న ఎమ్మెల్యే గారిని ఒక్క అడుగు అదేవిధంగా ఇంకొక మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీ మా మిత్రుడు కాంబేపల్లి శ్రీనివాసరావు గారిని సన్మానించవలసిందిగా అదేవిధంగా పార్టీ తెలుగుదేశం పార్టీకి టౌన్ అధ్యక్షుడు అదేవిధంగా మా మిత్రులు శశికాంత్ భూషణ్ ఎక్కడ పైకి కావాలండి. శశికాంత్ భూషణ్ ఎన్నో బాధపడి ఎంతో ఎమ్మెల్యే గారిని చాలా ఇబ్బంది పడిన వ్యక్తి, జైలుకి కూడా వెళ్ళొచ్చిన వ్యక్తి. ఆ వినాయకుని ఆశీస్సులతో వెళ్ళి బ్రహ్మాండంగా పుచ్చుకొని మన ఎలక్షన్ గెలుపులో కూడా పిచ్చి గారు ఎక్కడున్నా రావాలి. 90 గారికి
కొమ్మూరు రవిచంద్ర గారు కొమ్మూరు రవిచంద్ర గారు తన సంవత్సరమైన సంవత్సరం కార్పొరేట్ అయినా సైడ్ అదే కూడా అవార్డులు వచ్చారు. ఇప్పుడు అదేవిధంగా మన రాసు గారు శ్రీలంకలో కొద్దిగా సైడ్ సార్ రాసు గారు ఓకే సార్ ఆర్య ప్రతాప్ గారు చందు గారు డాక్టర్ గారు ఓకే థ్యాంక్ యూ అండి. సార్ దయచేసి అనిగా పోయించొద్దు. గోల్డ్ మర్చెంట్ సభ్యులందరూ కూడా వేదిక మీద రాసుగా కూర్చున్నాం. గోల్డ్ మర్చెంట్ సభ్యులందరూ ఎందుకంటే మన 40 మంది ఇక్కడికి పిలిచేసిన మన ఒంగోలు అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులైన శ్రీ రామచంద్ర జనార్దన్ గారిని గోల్డ్ మర్చెంట్ సభ్యుల ఆధ్వర్యంలో మనం సన్మానించుకుంటామని కొద్దిగా ఎమ్మెల్యే గారు సెంటర్ చేయి అన్నా రమేష్ అన్న సెంటర్ చేయండి సార్ని సార్ కొద్దిగా వెనకబండి మీరు మన సెక్రటరీ గారు రమేష్ గారు సురేష్ భాయ్ తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చారు. యాక్చువల్గా మేము పౌర సన్మానం చేయాలనుకుంటున్నాం. భావించకుండా మా యొక్క శివ సత్కారాన్ని ఉంచండి స్వీకరించాల్సిన కూర్చున్నాం. అలా ఇటు జనార్దన్ గారికి ఇటు డీజే జనార్దన్ గారికి జై డీజే జై డీజే జై డీజే. ఇప్పుడు యూత్ బ్యాచ్ అంతా కూడా సైడ్ జరగండి సైడ్ అందరు జరుగు వెనక్కి జరుగు ఇటే చూడండి అమ్మా ఇటు చూడండి అందరూ థ్యాంక్ యూ సార్. गणेश महाराज के बोलो गणेश महाराज के बोलो गणेश महाराज के जय डीजे जय डीजे जय डीजे जय डीजे. సార్ సార్ అడ్డు చూడండి సార్. అందరికీ నమస్కారాలు. గోల్డ్ సిల్వర్ డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ అంతా కూడా ఎప్పుడు కూడా మనకు ఆనవాయితీ. కాకపోతే ప్రత్యేకత ఏంటంటే ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఇందాకే మన ఎంపీ గారు వచ్చిపోయారు, తర్వాత మేము కూడా రావటం, మన ప్రభుత్వం రావటం, మనందరం కూడా ఇట్లా సెలబ్రేట్ చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ప్రతి ఏటా కూడా సంవత్సరం వచ్చినప్పుడు మన వాళ్ళంతా కూడా ఎవరైతే గోల్డ్ సిల్వర్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్స్ ఉన్నారో అందరూ కూడా కలిసి ఇక్కడ గాంధీ రోడ్లో పెట్టుకోవడం, అదేవిధంగా పార్టీలో ఉండే ముఖ్యులందరూ కూడా పిలవడం, వాళ్ళని కూడా సన్మానించుకోవడం ఒక మంచి సాంప్రదాయ పద్ధతి. ఎందుకంటే మనం పండగ అనేది మన ఇంట్లో చేసుకుంటాం, తర్వాత మన వ్యాపారం ఇచ్చే మన వీధిలో చేసుకుంటాం. దాంతోపాటు ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిచి వాళ్ళని కూడా గౌరవించుకునే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం, అందరూ కూడా కలిసి మన దగ్గర ఉండడం చాలా సంతోషమైన విషయం. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. నాకు అక్కడ వరద బాధితులు ఒక 3 డివిజన్స్ ఇచ్చారు. దానికి 3 గంటలకు వస్తాను అనుకున్నాం, కాకపోతే పార్టీ ఆఫీస్లో మళ్ళీ కొంచెం లేట్ అయింది. తర్వాత మన ఎంపీ గారేమో అలా ఆయన కూడా ఫోన్లో మాట్లాడి ఆయన చిన్నగా నిండుగా వెళ్ళాల్సి వచ్చి ఆయన వెళ్ళడం కూడా జరిగింది. కాబట్టి దీంట్లో ఉండే ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా
పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కొత్తగా యంగ్ జనరేషన్ కూడా ఎక్కువ మంది ఈరోజు కనపడుతూ ఉన్నారు. మొన్న కూడా వాళ్ళు ఒక ప్రోగ్రాం చేశారు, యంగ్ జనరేషన్ మట్టితోటి మన వినాయకుని చేసి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా మన ఒంగోలులో ఆ రోజు కూడా నేను పోయించాను ప్రోగ్రామ్ దక్షిణ బజార్లో. దాంట్లో కూడా మొత్తం యువతే కలిసి మంచి కార్యక్రమం చేశారు. చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఏదైనా కూడా ఇలాంటి పండగ సందర్భాల్లో అందరూ కూడా కలుసుకోవడం అనేది చాలా శుభసూచకం. నేను ఒకటే మీ అందరూ కూడా తెలియజేసేది, ఆ వినాయకుడు సందర్భంగా ఆ దైవ ఆశీస్సులతోటి అందరూ కూడా వ్యాపారాల్లో ముందు ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి. మీరు చేసే ఏ వృత్తి అయినా కూడా ముందుకు జరగాలి. ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు 5 సంవత్సరాలు పదే చాలాసార్లు కూడా చెప్పాను మేము, మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యాపారాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళని చాలామందిని టార్చర్ చేశారు, చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేశారు, వ్యాపారాలే సరిగ్గా జరగకుండా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మేము ఆ రోజు కూడా చెప్పాం, వచ్చేది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం అని చెప్పేసి ఆ రోజు కూడా చెప్పాం. ఇప్పుడు చెప్తున్నాం, మీ వ్యాపారం మీరు ప్రశాంతంగా చేసుకోండి. మీ జోలికి ఎవరు కూడా ఏ అధికారి కానీ ఎవరు కానీ మీ జోలికి రాకుండా చూసే బాధ్యత కూడా తప్పకుండా మీరు చేసే కార్యక్రమాలు కరెక్ట్గా చేసుకుంటా, మీ వ్యాపారాలు కూడా కరెక్ట్గా చేసుకొని 10 మందికి ఉపయోగపడేటట్టుగా సొసైటీలో చేసుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏదైనా టైం ఎంత లేట్ అయినా కూడా మన వాళ్ళందరూ కూడా ఉండి అభిమానంగా ఒక మంచి కార్యక్రమంలో దీన్ని కూడా సక్సెస్ చేసి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా టౌన్లో కూడా చాలామంది పెద్దలు కూడా మన వాళ్ళంతా వచ్చారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ, అందరికీ పేరు పేరున ఈ వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకు ఏ అవసరం వచ్చినా కూడా తప్పకుండా నాకు తెలియపరచండి. ఏ అవసరమైనా సరే దాన్ని నా వంతు నేను తప్పకుండా నేను చేసేదానికి మరోసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నేను చిన్న నుంచి చూస్తున్న అట్లనే ఉన్నాడు ఆయన. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. అందరూ ఇక్కడికి వచ్చేసినప్పుడు చూసారా, భగవంతుడు సీనియర్ నాయకుడికి ఆ ఎల్లో కలర్ వచ్చింది. చాలా సంతోషం, చాలా సంతోషం అండి. ఇక్కడికి విచ్చేసిన గోల్మర్చర్ కుటుంబ సభ్యులందరూ ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసిన మన ప్రీతం నాయకులు గౌరవనీయులు రామచంద్ర జనార్దన్ గారికి, తెలుగుదేశం పార్టీ వివిధ రంగాల్లో ఉన్న మాజీ చైర్మన్లు, ఆ పార్టీ పదవుల్లో ఉన్న నాయకులందరికీ, అదేవిధంగా ముఖ్యంగా నేను ఎంత ఇబ్బంది పెట్టానో ఇందాక మా సురేష్ని, మన వాళ్ళంతా కూడా చాలామంది, మన శ్రీరామూర్తి గారు కానీ, అదేవిధంగా మన తులసిరావు గారు కానీ, ఇట్లా పెద్దలంతా, అదే మన ప్రసాద్ గారు, సురేష్ గారి, ఇలాంటి వాళ్ళందరూ కూడా రేపు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏదో విధంగా పదవులు రావాలి అనేది కూడా అందరూ కోరుకుంటా ఉన్నారు. నేను కూడా ఇదివరకు ఇప్పటికీ పార్టీ మార్పులు చేర్పులు చేసి ఇదివరకు పేర్లు పంపిణీ చేస్తే దాని ప్రకారంగా వచ్చేది. ఇప్పుడు మళ్ళా మనం ఏది కావాలో కూడా పంపిస్తే వచ్చేది. ఇప్పుడు పేర్లు పంపించాం, తప్పకుండా వాళ్ళు ఏది వేస్తారనేది కూడా నేను కూడా చూస్తున్నా. దానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఖచ్చితంగా వీళ్ళకుండి మా శ్రీరామూర్తి కూడా టీడీపీ మెంబర్ అవ్వాలని తప్పకుండా అందరూ, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక బాధ్యత వచ్చినప్పుడే ఇంకా 10 మందికి సాయం చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి వాటిలో నేను ముందుంటాను. తప్పకుండా నా వంతు కూడా నేను నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మన వాళ్ళందరూ థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.